ఆప్కి అదాలత్లో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ మనీష్ తివారీ గారి మీదన ఆరోపణ. ఈయన ప్రభుత్వం రాజకీయాల్ని సిబిఐ కోసం ఉపయోగిస్తూ ఉంది. మనీష్ గారు తరచూ బీజేపీ నాయకులు ఈ విషయం చెప్తూ వచ్చారు. ఈ ప్రభుత్వం సపోర్ట్ పొందడం కోసం, పార్లమెంట్లో మెజారిటీ పొందడం కోసం ప్రభుత్వం నడపడానికి మేము సిబిఐని వాడుకుంటామని చెప్పారు. చూడండి, ఇక్కడ అంటే ఈ అలిగేషన్, ఈ కళంకం ఇది పూర్తిగా నిరాధారమైనది, హాస్యాస్పదమైంది. ముఖ్యంగా దీనికోసమే నేను ఈ విషయం చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా సిబిఐని తప్పుగా ఉపయోగించుకుంటే, లేక అలా ఉపయోగించుకోవడంలో డాక్టరేట్ తెచ్చుకునుంటే అది ఎన్డీఏ ప్రభుత్వమే. అందుకు నేను ఒక ఉదాహరణ కూడా ఇవ్వగలుగుతాను. ఇలాగే ఓ న్యాయస్థానం, జస్టిస్ వెంకటస్వామి గారి కమిషన్, దహెల్కాకో వాంగ్మూలాలు, దాని ఆధారితంగానే విచారణ అనేది జరిగింది. తర్వాత ఎలా ఎన్డీఏ ప్రభుత్వం, డెహల్కా ప్రమోటర్స్, తర్వాత విలేఖరి ప్రభుత్వం వాళ్లతో ఏ విధంగా నడుచుకున్నారో అంతకంటే అతిపెద్ద ఉదాహరణ గవర్నమెంట్ మిషనరీస్ని మిస్యూజ్ చేయడం కుదరదు. ఇకపోతే రెండో విషయం, సిబిఐ హరణ్ పాండ్యా విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. తర్వాత ఆ నిర్ణయం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారి ఉంటే అది సిబిఐకి నమ్మకంగా ఉండి ఉండేది. ఒకవేళ సిబిఐ ఇలాంటి ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే వాళ్లకు అనుకూలంగా లేదని తర్వాత కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోగా మారిపోతుంది. సో ఎలా చూసుకున్నా ఇక్కడే గుద్దుకుంటుంది. మీ ప్రభుత్వానికి సాయం చేసేది ములాయం సింగ్ యాదవ్ గారు. ఏప్రిల్ 3, 2013 ములాయం సింగ్ గారి స్టేట్మెంట్ ఇది రికార్డైంది. ఆయన ఏమన్నారంటే, కాంగ్రెస్తో పోరాడడం అంత ఈజీ ఏం కాదు, జైల్లో పడేస్తారు, తర్వాత సిబిఐ వాళ్ళని వెనకాలే పంపిస్తారు. ఇలా చూడండి, గౌరవనీయులైన ములాయం సింగ్ యాదవ్ గారిని వ్యక్తిగతంగా నేను ఎంతో గౌరవిస్తాను. కానీ ఒకవేళ ఈ విషయంలో సరైన దృష్టితో చూస్తే ఒక కామన్ పిటిషన్ దాఖలు చేయబడింది. ఆ కామన్ పిటిషన్ ప్రకారం, న్యాయస్థానం ఉత్తర్వు ప్రకారం సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఆ తర్వాత విచారణ కార్యాచరణ న్యాయస్థానం తర్వాత విచారణ ఏజెన్సీ మధ్య ఉంటుంది. దానికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు. డిఎంకే మీ కూటమి, మీ ప్రభుత్వం నడిపించడానికి అదొక పెద్ద పార్టీ. వాళ్ళు ప్రభుత్వంలో మినిస్టర్స్. ఎప్పుడైతే డిఎంకే వాళ్ళు వాళ్ళ సపోర్ట్ని వదిలేశారో ఆ మరుసటి రోజు ఉదయాన్నే కరుణానిధి గారి కూతురింట్లో రైడ్ జరిగింది. డిఎంకే ఎప్పుడు ఈ కార్యాచరణను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారో డిఎంకే ఒక నిర్ణయానికి వచ్చేసింది. చెప్పాలంటే దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని. ఏదో ఒక కారు విషయంలో చూసుకున్నామంటే, ఏదో ఒక కారు ఇంపోర్టర్, నాకు సరిగ్గా గుర్తులేదు, దాని గురించే ఎంక్వైరీ జరిగింది. అంటే అవును, విదేశీ కారు. దాని గురించే ఎంక్వైరీ జరుగుతూ ఉండేది. తర్వాత ఆ కార్స్ని రికవర్ చేయడంలో ఆ కార్ ఏజెన్సీ ఒక 15-16 చోట్లకు వెళ్ళింది. అందులో ఒకరు ఆయనే మన డిఎంకే నాయకులు, ఆయన గ్రాండ్ సన్, వాళ్ళింటికే వీళ్ళు వెళ్ళారు. సో అది టైమింగ్ చూసారా, ఇవాళ విత్డ్రా చేశారు, నెక్స్ట్ డే వెంటనే రైడ్. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ చట్ట కార్యాచరణని, ఈ విచారణ కార్యాచరణని ఒకవేళ మీరు రాజకీయ సంఘటనలతో ముడివేశారంటే అప్పుడు మీరు రోజు ప్రతి ఒక్క ఏజెన్సీని, ప్రతి ఒక్క యాక్షన్ని ఏదో ఒక రాజకీయ సంఘటనతో ముడిపెట్టారు. టైమింగ్ ఎప్పుడు కూడా అబే చూడండి, మీరు చెప్పింది కరెక్టే. కానీ రైడ్కి అర్థం ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం వల్ల ఒక వ్యక్తి నేరస్తుడని అర్థం కాదు. యూపీఐ ప్రభుత్వం విచారణ ఏజెన్సీని ఉపయోగించేది, రజత్ గారు, రాజకీయ కారణాల కోసమో లేక రాజకీయం ఉపయోగానికో యూజ్ చేయలేదు. ఈ అభియోగం పూర్తిగా నిరాధారమైంది. అయితే ఈ ఆరోపణలు కేవలం అపోజిషన్ లీడర్స్ది కాదు, మీ అసోసియేట్స్ది కాదు. సుప్రీంకోర్టు ఏమంటుందంటే సిబిఐ ప్రభుత్వానికి ఒక చిలుక లాంటిది. చూడండి చెప్పేదే చెప్తారు. రజిత్ గారు, ఈ న్యాయస్థానం ఇచ్చే ఈ టిప్స్ ఉన్నాయే, వీటిని మనం ఆర్బిటర్ అని అంటాం. వాటి ఫీడ్బ్యాక్ ని మీరు ఇవ్వలేరు, నేను ఇవ్వలేను. అలాంటివి మన ఇద్దరికి మంచిది కాదనే నేను అనుకుంటున్నాను. కానీ సిబిఐ వాళ్లకు సంబంధించినంత వరకు, ఈ విషయం మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, మంత్రిని కావడానికి ముందు నేను ఎంపీగా ఉన్నప్పుడు నేనే ఒక వ్యక్తిగత మసోదా లోక్సభలో నమోదు చేశాను. సిబిఐకి ఒక చట్ట నిబద్ధతను ఆచరించడం కోసం. అలాగే నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా దీన్ని సిఫార్సు చేసింది. దీనివల్ల సిబిఐ అనేది స్వయంగా
దాన్ని సరిచేసుకోవడం కోసం అదెంత యూస్ఫుల్గా ఉంటుంది, పురోగతి కూడా సాధిస్తుంది. అయితే మీరు ఇది అంతేకాకుండా కూడా నిరాకరిస్తున్నారా? ఈ ఇస్రత్ కేసులో మన నరేంద్ర మోడీ గారిని ఇరికించడానికి ప్రభుత్వం సిబిఐ వాళ్ళని వాడుకున్నారని, అందులో కూడా టైమింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఒకవైపు క్యాంపెయిన్ కమిటీకి నాయకుడు అవుతున్నారు, మరోవైపు ఈ కేసు స్టార్ట్ అయింది. రజత్ గారు, ఒకవేళ మీరు గుజరాత్లో ఏ సంఘటన జరిగిందో దానివైపు దృష్టి సారిస్తే 2002లో హత్యలు జరిగాయి. ఆ తర్వాత అక్కడ ఎన్నో ఫేక్ ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి. ఆ ఫేక్ ఎన్కౌంటర్స్ని గుజరాత్ ప్రభుత్వమే ప్రమాణపత్రం ద్వారా సుప్రీంకోర్టులో చూసుకున్నామంటే దాన్ని స్వీకరించింది, ఎంట్రీమ్ కాంపన్సేషన్. సో దీనికేమిటి అర్థం అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం, తర్వాత ప్రభుత్వానికి చెందిన ఇన్స్ట్రుమెంటాలిటీస్ అవి పూర్తిగా చెడిపోయాయి. ఎందుకంటే ఇటువంటి ఫేక్ ఎన్కౌంటర్స్ అనే వాటికి అసలు ఏం అవసరం ఉంది చెప్పండి? అది ఫేక్ ఎన్కౌంటర్, నథింగ్ ఎల్స్. కోల్డ్ బ్లడెడ్ మర్డర్. మీరొక వ్యక్తిని బలవంతంగా పట్టుకుని వాణ్ణి షూట్ చేసి అది ఎన్కౌంటర్ అని చెప్పారంటే ఇట్స్ నాట్ ఎన్ ఎన్కౌంటర్, ఇట్స్ ఎ మర్డర్. ఆ తర్వాత ఇటువంటి దానికి ఎవరు కారకులో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి. అంతే ఇదే కదా సిబిఐ ఏమంటుందంటే ఈ ఐబీ అది యూపీఐ ప్రభుత్వం కింద పనిచేస్తుంది అని, తర్వాత గుజరాత్ పోలీస్ నరేంద్ర మోడీ గారి కింద పనిచేస్తుంది అని. అది వాళ్ళిద్దరిది ఒక జాయింట్ ఆపరేషన్. అప్పుడు గుజరాత్ మీద మాత్రం వస్తుందా లేదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సంబంధం ఉందా? ఐబీకి సంబంధించి లేదా ఐబీఏ ఆఫీసర్స్ ఇందులో ఒక విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, అందువల్ల వాళ్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఐబీ చీఫ్ ఉన్నారు కదా ఆసిఫ్ ఇబ్రాహిం గారు, ఆయన హోమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు. అది లెటర్ కాదు, కంప్లైంట్. ఆయన ఏమన్నారంటే సిబిఐ ఈ విషయంలో ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తుందంటే దీని నష్టం దేశంలో ఉన్న ఇంటర్నల్ సెక్యూరిటీకి జరుగుతుంది. నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. మన ఇంటెలిజెన్స్ సర్వీసెస్, క్రైమ్ బ్రాంచ్ ఏజెన్సీస్ వాళ్ళు తప్పులు చేస్తున్నారని చెప్పడం లేదు. ఆ మాట నేను ఖచ్చితంగా చెప్పలేదు. కాబట్టి ప్రజలు ఐబీ ఆపరేషన్ ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ఏ ట్యాప్డ్ కాన్వర్సేషన్ బిట్వీన్ టెర్రర్ ఆపరేటివ్స్ అండ్ దర్ హ్యాండ్లర్స్ ఇన్ పాకిస్తాన్. ఈ తీవ్రవాదులు కంటిన్యూస్ గా పాకిస్తానీస్తో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ప్రూవెన్ టెర్రరిస్టులు, వాళ్ళకి లష్కర్ తయిబాతో సంబంధం ఉంది. వాళ్ళ గురించే ఈ ఆపరేషన్ అంతా. సరే, మీరు చెప్పినవన్నీ నేను అంగీకరిస్తాను. అంటే వాళ్ళు ఖచ్చితంగా లష్కర్ ఎ తోయిబాకి సంబంధించిన వాళ్లే. ఈ విషయంలో నాకు ఎటువంటి సందేహమూ లేదు. అలాగే ఇంకొక విషయం చెప్పాలంటే వాళ్ళ స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులు ఎవరూ దీనికి ఒప్పుకోరు. కానీ ఫేక్ ఆర్గ్యుమెంట్ కోసం ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ అవును, ఎల్ఈటి ఆపరేటర్స్ అయినా కూడా మన రాజ్యాంగం అనేది, మన మానవత్వం అనేది దీన్ని అనుమతిస్తుందా? మీరు ఒక మనిషిని ఒక చోట నుంచోబెట్టి వాడి నేరం నిరూపణ కాకుండా వాడిని షూట్ చేయడం అనేది తప్పకుండా ఏ చట్టం దీన్ని అనుమతించడం జరిగిందే? చూడండి, విషయం ఏమిటంటే ఒకవేళ మీ దగ్గర వాళ్లకు వ్యతిరేకంగా ఏదైనా ఆధారం ఉంటే వాళ్ళని పట్టుకోండి, ఇంటరోగేట్ చేయండి, న్యాయస్థానానికి తీసుకొచ్చి నుంచోబెట్టండి. ఆ విధంగానే కసాప్ ఎలాంటి ప్రమాదం లేదు. అది ప్రమాదం లేకుండా ఎలా ఉంటుంది? ఈ కేసులో రాజకీయాల్ని వాడటానికి ప్రయత్నించారు. కేవలం కొన్ని టెలిఫోన్ కాల్స్ బేసిస్ లో ఈయన ముఖ్యమంత్రి, తర్వాత ఆ టైంలోనో హోమ్ మినిస్టర్ మీద వేలెత్తి చూపిస్తున్నారు. నాకు విషయం చెప్పండి, ఇది వ్యక్తిగత విషయం కాదు. షరాబుద్దీన్ విషయం, కౌసార్పీకి చెందిన విషయం, తులసీరాం ప్రజాపతికి సంబంధించిన విషయం. నేను కూడా అదే చెప్తున్నాను. 2002 తర్వాత 2007, 2008 అంతవరకు ఈ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకుండా, చర్య తీసుకోకుండా ఉందో, అదేవిధంగా గుజరాత్లో కూడా ఇలాంటి విషయాలు జరిగాయి. అవి చాలా ఆసక్తికరమైన విషయాలు. ఒకవేళ అందులో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యుంటే కూడా, లేక దాన్ని కంట్రోల్ చేయలేకపోయినా కూడా ఖచ్చితంగా దానికి బాధ్యులు వాళ్లే కదా అవుతారు. అలాగే మీరు నరేంద్ర మోడీ గారిని అనార్కలిగా మార్చేశారు. ఐబీ మిమ్మల్ని చావనివ్వమని చెప్తున్నారు, సిబిఐ మిమ్మల్ని బతకనివ్వమని అంటున్నారు. ఇలా చూడండి, వాళ్ళని మేము అనార్కలిగానూ మార్చలేదు, సలీంగానూ మార్చలేదు. అదే సిబిఐ గుజరాత్ ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో అంటే మీ రాజకీయ మిత్రుడు పవన్ బన్సల్ ఆయన్ని ఎంక్వైరీ చేసేటప్పుడు అప్పుడు పవన్ గారిని సాక్షిగా మార్చేస్తారు. ఆయన నెఫ్యూ 10 కోట్ల రూపాయలు బ్రైబ్ అడిగారు. వాళ్ల ఇంట్లో మీటింగ్స్ జరిగాయి. వాళ్ళు టెలిఫోన్ కాల్లో మినిస్ట్రీతో మాట్లాడారు. ఇవన్నీ కూడా సిబిఐ ఇచ్చిన ఆధారాలే. కానీ మంత్రిగారు ఉండడం వల్ల వీటిని వదిలేశారు. చూడండి, నేను మీతో ఒక వ్యక్తిగత విషయాన్ని చెప్తున్నాను.
అంటే 1979 నుంచి 2004 వరకు నేను లుధియానాకు వెళ్ళనే లేదు. నేను, బన్సల్ గారు చండీగఢ్ రాజకీయాల్లో పాలుపంచుకుంటూ ఉన్నాం. తరువాత ఒక వ్యక్తి పోటీకి వచ్చినప్పుడు మేము మా కర్తవ్యాన్ని ఖచ్చితంగా బాగా చేస్తాం. నేను ఈ విషయం మీతో చెప్పగలను. నేను నా వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నాను. పవన్ బన్సల్ గారు ఇలాంటి మనిషి అయితే కాదు. ఒకవేళ నేను చెప్పిన విషయంలో మీకు 1% న్యాయస్థానం కాదు. తీర్పేమీ కాదు. నేనేమంటున్నానంటే, అంటే మీ మాటని న్యాయస్థానం తీర్పు న్యాయస్థానం అనేది- 100% నమ్ముతుంది. నిర్ణయం ఏదైనా సరే దాన్ని న్యాయస్థానానికే వదిలేస్తున్నాను. కాకపోతే నేను నా వ్యక్తిగత అనుభవాన్ని, నేను అది లాభ కాదు, నష్టాల మీరు గురించి కూడా చెప్పేదాన్ని బట్టి చెప్పగలను. చూస్తే కానీ నేను చెప్పేదేమిటంటే, నేను వ్యక్తిగతంగా ఎలాగైనా ఉండొచ్చు. ఆ తర్వాత న్యాయస్థానం మరో నిర్ణయం కూడా తీసుకోవచ్చు. కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదు కదా. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. తప్పుడైన సమాచారం చెప్పరు, మీరు రాజకీయాల కోసం అబద్ధం వాడరు నాకు బాగా తెలుసు. మీరు లాయర్ కాబట్టి ఒక ప్రశ్న. సిబిఐ ఏమందంటే పవన్ బన్సల్ గారికి రోల్ లేదు అని. ఆయనకి దీని గురించి ఏమీ తెలియదని చెప్పింది. కానీ ఏమీ తెలియని ఆయన్ని ఎందుకని విట్నెస్గా పెట్టుకున్నారు? చూడండి, ఈ విధంగా ఏ కేసులోనో ఛార్జ్షీట్ని చదివి దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఆ ఛార్జ్షీట్లో ఎటువంటి విషయాలున్నాయో చూసిన తర్వాతే ఎవరిని దోషులుగా మార్చాలి, ఎవరిని సాక్షులుగా మార్చాలి అనే విషయంలో వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. కానీ ఇప్పుడు నేను మీకు ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను. అంటే యూపీఐ ప్రభుత్వం, తర్వాత ముఖ్యంగా డాక్టర్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడూ ఈ పక్షాన ఉన్నదే లేదు. ఎంక్వైరీ ఏజెన్సీ విషయంలో ఆయన జోక్యం చేసుకున్నదే లేదు. ఇప్పుడు నేను మీ మాట ఎలా నమ్మాలి? ఒకవైపు సుప్రీంకోర్టు ఇది ప్రభుత్వానికి సంబంధించిన చిలుక అంది, కానీ మీరు యూజ్ చేయలేదని చెప్తున్నారు. ఇది ఇలా ఎలా? చూడండి, విషయం ఏమిటంటే ఎంక్వైరీ ఏజెన్సీ కన్క్లూషన్ అదేమీ ఫైనల్ కాదుగా. ఏ చార్జ్ షీట్ ఈజ్ ద బెస్ట్ ఆన్ అప్రిసియేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆన్ సర్కమ్స్టెన్సెస్ యాజ్ అండర్స్టూడ్ బై ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇట్ ఈస్ నథింగ్ మోర్ అండ్ నథింగ్ లెస్. అది కరెక్టో కాదో అనేది న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. ఈ రెండు విషయాలను కూడా అది పవన్ బన్సల్ అయ్యుండొచ్చు, లేదా నరేంద్ర మోడీ కావచ్చు. ఇద్దరికి వర్తిస్తుందా? ఇద్దరికీ వర్తిస్తుంది, ఖచ్చితంగా ఇద్దరికీ వర్తిస్తుంది. చూడండి, గుజరాత్ ముఖ్యమంత్రి కావచ్చు, అంటే పవన్ బన్సల్ కూడా కావచ్చు. అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, అలాగే పబ్లిక్ అయినా కూడా కావచ్చు. ఇండియాకు చెందిన జూరిస్ప్రుడెన్స్ ఏం చెప్తోందంటే యు ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అది అందరికీ వర్తిస్తుంది. అలాగే నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ దేశానికి చెందిన పత్రికా విలేకరులను ఎంతగానో గౌరవిస్తాను. అలాగే నేను మన ప్రీ సొసైటీని ఎంతో గౌరవిస్తాను. కానీ ఇది ఒక మీడియా ట్రయల్ కదా. ఎ పర్సన్ ఇస్ కన్విక్టెడ్ ఈవెన్ బిఫోర్ హీ ఎంటర్స్ ద కోర్ట్ రూమ్. ఈ సాంప్రదాయం నుంచి మనం తప్పించుకుని తీరాల్సిందే. భారత ప్రజాస్వామ్యం సరే, దీనివల్ల మీరు మీడియాకి పాడవుతుంది. ఏ అడ్వైస్ ఇస్తారు? ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం నేను ఇచ్చే అడ్వైస్ ఏమిటంటే, మీరు రిపోర్ట్ చెయ్యండి. మీరు నిజమేమిటో దాన్ని రిపోర్ట్ చెయ్యండి, కానీ మిమ్మల్ని సెన్సేషనలైజ్ చేసుకోకండి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే రజత్ గారు, ఈరోజు మీడియా రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, అది ప్రభుత్వం తరఫునో లేక రాజకీయ నాయకుల తరఫునో జరగడం లేదు. అది న్యాయస్థానం తరఫునే జరుగుతోంది. తీర్పుల తరువాత కూడా తీర్పులు వస్తున్నాయి. మీడియా వాళ్ళని వాళ్లే కట్టుబాటు చేసుకోవాలి. ఇది కేవలం నా దృష్టికోణమే, ఇదేమీ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ దృష్టితో ఏమీ కాదు. ఒక మామూలు దేశ పౌరుడి దృష్టితో చెప్పాను. ఒకవేళ న్యాయస్థానం ఇలాగే తరచుగా ఎన్నో న్యాయస్థానాలు ఈ విషయం గురించి చెప్తున్నాయి. సో మీడియా కూడా దీని గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. మీరు చెప్పింది నేను పూర్తిగా ఒప్పుకుంటాను, ఆలోచించాలి. కానీ ప్రభుత్వమైనా న్యాయస్థానమైనా దీని గురించి ఆలోచించాలి. ఒకవేళ మీడియా గనక లేకపోతే ఉత్తరాఖండ్లో జరిగిన సంఘటన ఎవరికి తెలిసేది కాదు. ఢిల్లీలో ఏ అమ్మాయినైతే బలాత్కారం చేశారో ఆ కేసు మీడియా లేకపోతే ఫాస్ట్ ట్రాక్ వెళ్లేది కాదు. కాదు, మీరు చెప్పింది కూడా కరెక్టే. దీనికి రెండు వైపులు ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, దీనికి కోఆర్డినేషన్ అనేది చాలా ముఖ్యం. రిపోర్ట్ చేయడానికి వీల్లేదు అని ఎవరూ చెప్పనేలేదు. నిజాన్ని అంటే మీరు చూసారంటే చెప్పడానికి ఉత్తరాఖండ్ ట్రాజడీని మీడియా ఎలా అయితే రిపోర్ట్ చేసిందో దాన్ని చాలా బాధ్యతగా చేసింది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మీడియా ప్రజలకి చూడండి, అన్నం తీసుకెళ్లి నేను చెప్పేది అందించారు, ఏంటంటే, దారి చూపించారు, అలాగే విడిపోయిన కుటుంబాన్ని కలిపారు, అలాగే చాలా చోట్లలో దహనం కూడా చేశారు. చూడండి, ఉత్తరాఖండ్ ట్రాజడీ మాత్రమే కాదు, పలు సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు మత విద్వేషాలనేవి ఏర్పడ్డాయో అప్పుడు మీడియా బాధ్యతాయుతంగా తన రోల్ని నిర్వర్తించింది. అలాగే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని కూడా కాదని చెప్పలేరు.
ఇలాంటివి ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అక్కడ సెన్సేషనలిజంలో కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. అది టీఆర్పీ కోసమో లేకపోతే ఇంకేమైనా కారణాల కోసం అయ్యుండొచ్చు. అది అనవసరం. అందువల్ల పత్రికా విలేకరులకు సమస్యే, దేశ ప్రజాస్వామ్యానికి మీరు సమస్య. చెప్పిన దానికి నేను ఒప్పుకున్నాను. అబ్రేషన్ ఉంటుంది, కొన్నిసార్లు తప్పు జరుగుతూ ఉంటుంది, కానీ అది ఖచ్చితంగా టీఆర్పీ కోసం మాత్రం జరగదు. ప్రజలకి తెలియకుండా జరుగుంటుంది.